ఇద్దరిలో ఎవరు బాగున్నామో కామెంట్ చేయండి. నెక్స్ట్ మేమైతే బర్త్‌డే ఫంక్షన్‌కి వెళ్ళాము. వెళ్ళినప్పుడు హనీ చూడండి అక్కడ బెలూన్స్ తీసుకొని హనీ ఫ్రాక్ బాగుంది కదా! మా చిన్నత్తయ్య పంపించారు. ఇంకొకటి ఏంటి అంటే ఇగోండి ఇక్కడ డ్రాయింగ్ అంటారా? పెయింటింగ్ అంటారా? ఏమంటారో మరి నాకు తెలీదు. అదైతే ఈ అమ్మాయి ఎంత చక్కగా ఏస్తుందంటే పెయింటింగే అనుకుంటాను. ఎంత చక్కగా ఏస్తుందంటే ఏ అంటే ఒక్కొక్క డిజైన్‌కి కనీసం తను ఒక 1 మినిట్‌లో ఏసేస్తుంది. అంత ఫాస్ట్‌గా ఏస్తుంది. అంత నీట్‌గా కూడా ఏస్తుంది. అయితే అందరూ పిల్లలే ఉన్నారు. నాకు వేయించుకోవాలనిపించింది. అయితే పిల్లలు ఎక్కువ మందున్నారు. అక్కడ పెయింటింగ్ ఎయలేదని ఒక బాబు కూడా ఏడ్చేసాడు. ఆ పెద్దబ్బాయే కానీ నాకు అందరికి గర్ల్స్‌కి వేస్తున్నారు బాయ్‌కి ఎయట్లేదని చెప్పి ఆ పిల్లోడు కూడా ఏడ్చేసాడు. అయితే తర్వాత ఇంకా పిల్లోడు కూడా ఏయించేసుకున్నాడు. ఏయించేసుకున్న తర్వాత ఇంకా నేనైతే నాకు వేసిన డిజైన్ కన్నా తినకి వేసిన డిజైన్ చూడండి ఎంత చక్కగా ఏసిందో. ఎంత నీట్‌గా ఏసిందంటే అంత నీట్‌గా ఏసింది అవతల అమ్మాయి. చాలా బావుంది. నాకైతే చాలా నచ్చింది. తనంత ఫాస్ట్‌గా కూడా వేసింది. ఇంకా లాస్ట్‌కి ఫోటోస్ ఖాళీ అయిపోతే మేము గిఫ్ట్ ఇచ్చి ఎళ్లి ఫోటోలు తీసుకున్నాము. ఫుడ్ చూడండి అన్నీ పెట్టారు. ఇంకా ఎస్ఆర్ అని నేను ఏయించుకున్నాను. హనీ కూడా ఏయించుకుంది. కానీ హనీది చెరిగిపోయింది. రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారు అనగానే నా కళ్ళలో సంతోషం వచ్చేస్తది ముందు. ఆ గిఫ్ట్ ఏంటో చూసేయాలి అనే ఆతృత కూడా వచ్చేస్తది. అయితే నేను ఇంటికెళ్ళే వరకు ఆగానులెండి ఈ గిఫ్ట్ విషయంలో. కొంచెం గాజు టైప్ అనిపించి నేను అక్కడే ఓపెన్ చేయకుండా తీసుకొచ్చేసాను. ఇంటికి రాగానే నా కళ్ళ నిండా సంతోషంతో ఆ జార్ అనేది ఓపెన్ చేసి చూశాను. బావుంది పెయింటింగ్ అది. చాలా బా ఏశారు.